హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీడియో వీడియో మాత్రం నచ్చిన ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, అలాగే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినారు ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో బిట్ మార్క్ పీసెట్ మరియు షేక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆడియో ఒక మిస్ మ్యాచ్ వస్తే ఆడియో అయితే యాడ్ చేసుకోండి. ఆడియో యాడ్ చేయని తెలియ వాళ్ళకు ఆల్రెడీ పాత వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేశాను. అదే విధంగా ఆడియో యాడ్ చేసుకోవచ్చు. వస్తే ఓకే, లేదంటే ఆడియో మిస్ మ్యాచ్ వస్తే మాత్రం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మేము ఆడియో అనేది టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను ఫ్రెండ్స్, మీకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, మీకు Alight Motion మీ దగ్గర లేకపోతే వితౌట్ వాటర్ మార్క్ అనేది ఆల్రెడీ టెలిగ్రామ్ పెట్టాను ఫ్రెండ్స్, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంపోర్ట్ చేసుకున్న బిట్ మార్క్ పీసెట్ సేకేఫైట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చూడండి, బిట్ మార్క్ పీసెట్ ఇలా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు ఏం చేస్తున్నట్టు మాకు గ్రీన్ క్లియర్స్ ఉంటుంది. ఆడియో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోండి. ఇదే విధంగా కింద యాడ్ చేసుకోండి. గ్రీన్ గ్యాలరీ మొత్తం కింద యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుండే, ఒక్కసారి మేము ఏం చేస్తుండే, బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ప్లస్ అని క్లిక్ చేయండి. 9:2 టెక్స్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తుంటే ప్లస్ అని క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీ లొకేషన్ మీకు ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే డిలీట్ పక్కన డాట్స్ క్లిక్ చేయండి. ఫిల్ కాంపోజ్ ఏరియా ఈ ఐకాన్ అంతా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి. ఇది డిలీట్ పక్కన ఈ ఐకాన్ అంతా క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పేజ్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే సేవ్ వస్తుందా క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ క్లిక్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇమేజ్ లో క్లిక్ చేయండి, డిలీట్ క్లిక్ చేయండి. సెకండ్ ఇదే విధంగా సెకండ్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీరు సెకండ్ ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్స్పాండ్ వస్తుంది బ్యాక్ పేజ్ క్లిక్ చేయండి. ఇదే విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ ఇదే విధంగా థర్డ్ ఇమేజ్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ అనేది డిలీట్ చేసుకుందాం. ఫస్ట్ మనం డిలీట్ చేసుకుంటే ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ ఉంది కదా, బిట్ మార్క్ పీసెట్ ఓపెన్ చేసుకోండి. ప్రెస్ అండ్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. అది మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చింది బ్యాక్గ్రౌండ్ చేసుకుంటే మన డిలీట్ పైన డాట్ క్లిక్ చేయండి. ఫిల్ కాంపోజ్ క్లిక్ చేయండి. బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి. మొత్తం చూడండి, మాకు గ్రీన్ కలర్ లేయర్ ఎక్కడ వరకు ఉన్నాయో మొత్తం ఎండ్ వరకు అక్కడ వరకు వచ్చేసేయండి. ఇమెయిల్ క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మొత్తం ఫస్ట్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇమెయిల్ క్లిక్ చేయండి. కింద ఇట్లా స్క్రోల్ చేసుకుని పెట్టుకోండి. చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ 9:6 లో కన్వర్ట్ చేస్తాం కదా, ఇమేజ్ యాడ్ చేసుకుందాం. ఎలా చేస్తారని మాకు ఇక్కడ చూడండి, మాకు గ్రీన్ కలర్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఫస్ట్ అది కలర్ అండ్ ఫిల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్ ఐకాన్ ఉందా కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. చూడండి, ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేశారు కదా మీరు 9:6 లొకేషన్ కి వెళ్ళిపోండి. ఈ విధంగా ఆ ఇమేజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తుందంటే ప్లస్ అంతా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ యాడ్ అయిపోతాం. బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మరి సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కలర్ ఫిల్ చేయండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ అయిపోతుంది. ఇదే విధంగా మనకు ఏం చేస్తారంటే థర్డ్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇక్కడ మనకు 4 ఇమేజెస్ యాడ్ చేసి చూపించారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూడండి, ఈ విధంగా 4 ఇమేజ్ యాడ్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ ఇదే విధంగా ఉండండి, చెప్తా ప్రాసెస్ అనేది. రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ 10-13 సెకండ్ వస్తే బిట్ మార్క్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. బిట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేస్తారంటే ప్రెస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ లొకేషన్ కి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఇమేజ్ లొకేషన్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రెస్ ఉందా క్లిక్ చేయండి. ప్రెస్ క్లిక్ చేయడం ఇమేజ్ చిన్నగా వస్తుంది. మళ్ళీ డిలీట్ పైన డాట్ క్లిక్ చేయండి. ఫిల్ కాంపోజ్ క్లిక్ చేయండి. ఈ విధంగా రైట్ క్లిక్ చేయండి. ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ప్రెస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే 6 ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ పైన డాట్ క్లిక్ చేయండి. ఫిల్ కాంపోజ్ రైట్ క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా రెండు బిట్ మార్క్ తగ్గట్టు 2 ఇమేజెస్ చెప్పాను కదా, మీరు ఏం చేస్తారు ఎండ్ వరకు ఇమేజెస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం చేశానంటే ఎండ్ వరకు బిట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ యాడ్ చేశాను. చూడండి, ఈ విధంగా మీరు ఏం చేస్తారు మొత్తం బిట్ మార్క్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం ఇమేజెస్ కి ఇమేజెస్ యాడ్ చేస్తారు బిట్ మార్క్. ఈ ఇమేజెస్ కి ఎఫెక్ట్ ఇద్దాం ఫ్రెండ్. బ్యాక్ వచ్చేసేయండి. ఒకసారి మీ పీరియడ్ ఓపెన్ చేసుకోండి. చూడండి, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఫేస్ మాకు సీసీ లేయర్స్ మనకు ఇమేజెస్ లేరు. ఏం చేస్తారంటే మనకు ఫస్ట్ ఏం చేస్తారు, ఎండుకు రండి, మొత్తం ఎండుకు రండి. స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఎండు కూడా మనకు ఇమేజ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత డాట్ క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఏం చేస్తారు, బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. ఇదే విధంగా ఏం చేస్తారు, బిట్ మార్క్ పిక్చర్ ఉంది ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు ఎఫెక్ట్ కాపీ చేసాం లాస్ట్ ఇమేజ్. ఏం చేస్తారంటే ఫస్ట్ నుండి 4th ఇమేజ్ ఉంది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేయండి. డాట్ పేస్ట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. పేస్ట్ ఇవ్వండి. చూడండి, పేస్ట్ చేయగానే ఎంటర్ బ్లాక్ ఇమేజ్ కొంచెం డాట్ వస్తుంది మన ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అది మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. షేక్ అబౌట్ పీరియడ్ ఉంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి. కాపీ లేయర్ ఉందా క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఉంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తుంటే రైట్ అవర్ క్లిక్ చేసుకోండి. రైట్ అవర్ క్లిక్ చేసుకున్న 10-13 సెకండ్స్ వచ్చేసేయండి. రైట్ వచ్చేస్తుంది. మనకు ఇమేజ్ లేయర్ ఉందా క్లిక్ చేయండి. ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ అయిపోయిన యారో ఉందా క్లిక్ చేసుకొని కలర్ లక్ష్యం మాత్రం క్లిక్ చేసుకొని పేస్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. పేస్ట్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా రైట్ అవర్ క్లిక్ చేయండి. ఈ ఎఫెక్ట్ చూడండి, మళ్ళీ ఇక్కడ పక్కన ఇంకో ఇమేజ్ ఉంది కదా, 11:25 ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అనేది
చూడండి ఈ విధంగా పే చేసాక 2 ఇమేజెస్ కు మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫర్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ సెకండ్ ఇమేజ్ ఉంది ఎఫెక్ట్ కాపీ చేద్దాం చెప్పిన చూడండి మీకు ఇలా కాపీ చేస్తారండి. చూడండి మాకు సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత డాట్ క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసింది. బిట్ మ్యాప్ ప్రీసెట్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ చూడండి చెప్తా అదే రైట్ హ్యాండ్ తీసుకోండి. 13:05 సెకండ్ 05 ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కు క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది ఎఫెక్ట్. కాపీ చేసా కదా చూడండి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మాకు థర్డ్ ఇమేజ్ ఉంది కదా, థర్డ్ ఇమేజ్ కాపీ చేసుకుందాం. ఎలా కాపీ చేస్తారని చూడండి. మాకు థర్డ్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ కనిపిస్తే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చి బిట్ మ్యాప్ పేస్ట్ ఓపెన్ చేసుకోండి. రైట్ ఆరో క్లిక్ చేసుకుంటారండి ఫ్రెండ్స్. రైట్ ఆరో క్లిక్ చేసుకుంటారండి. 14 ఎక్కడ వస్తారండి చూడండి. 14:21 సెకండ్ దగ్గర ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకొని పేస్ట్ అయిపోయిన యారో ఉందా క్లిక్ చేసుకొని మళ్ళీ కలెక్షన్ ఆఫ్ చేసుకొని తర్వాత పేస్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చూడండి ఇమేజ్ ఇంకొక ఎఫెక్ట్ యాడ్ అయింది. మళ్ళీ ఏం చేస్తాను రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. ఈ విధంగా 17:07 ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేశాక మళ్ళీ ఏం చేస్తారంటే రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. 19:24 ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత 4th ఇమేజ్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. చూడండి ఈ విధంగా వస్తుంటే సేవ్ ఎలా కాపీ చేస్తారంటే ఇమేజ్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది చెప్తా అది చూడండి. రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. 16:01 సెకండ్ దగ్గర వచ్చేసింది. మొత్తం 16:01 సెకండ్ ఇమేజ్ దగ్గర వచ్చేసింది. ఆ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ ఇచ్చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా పేస్ట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇదే విధంగా 18-19 సెకండ్ దగ్గర ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ పేస్ట్ చేసుకుంటే ఇదే విధంగా బ్యాక్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే 21:02 సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా బ్యాక్ చేసుకుని షేక్ అవుట్ ఓపెన్ చేసుకోండి. షేక్ అవుట్ అని చేస్తారంటే ఇక్కడ 5th ఇమేజ్ ఉంది కదా, 5 ఇమేజ్, ఆ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా చూడండి 1st, 2nd, 3rd, 4th, 5th ఫ్రెండ్స్ ఎలా కాపీ చేస్తారంటే ఎఫెక్ట్ చూడండి. 5th ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేసుకుని మనకి కాపీ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బిట్ మ్యాప్ పేస్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ చెప్తాను పేస్ట్ చేసుకోండి. ఇదే రైట్ క్లిక్ చేసుకుంటారండి. 22:09 సెకండ్ దగ్గర వచ్చేసింది. 22:09 సెకండ్ దగ్గర వచ్చేసింది. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేయండి. ఇదే విధంగా కలెక్షన్ ఆఫ్ చేసుకోండి. పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ పేస్ట్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్ లో ఒక ఇమేజ్ ఉంటుంది మనకు 6th ఇమేజ్, ఆ ఇమేజ్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా కాపీ చేస్తారంటే చూడండి మనకు 1st, 2nd, 3rd, 4th, 5th, 6th ఇమేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇదే విధంగా 6th ఇమేజ్ కాపీ చేసుకోండి. ఎలా కాపీ చేస్తారంటే ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఎఫెక్ట్ కాపీ చేస్తారు కదా, ఏం చేస్తాడు మళ్ళీ ఇక్కడ సిసి లేయర్స్ ఉంటాయి 3 కాపీ చేసుకోండి. ఎలా కాపీ చేస్తారంటే సిసి లేయర్ హోల్డ్స్ పట్టుకొని ఇలా పక్కన 3 సిలెక్ట్ చేసుకోండి. చేసుకుంటే ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ 3 లేయర్స్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. బిట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకొని మనకు ఎఫెక్ట్ కాపీ పేస్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు రైట్ ఆర్లో క్లిక్ చేసుకుంటారండి. 23:11 సెకండ్ వచ్చేసింది మొత్తం ఫ్రెండ్స్. 23:11 సెకండ్కు ఇమేజ్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది పేస్ట్ అవుతుంది. 6 చూడండి ఈ విధంగా 6 ఎఫెక్ట్ చెప్పాను ఫ్రెండ్, అర్థమవుతుంది అనుకుంటాను మీకు. మళ్ళీ ఏం చేస్తాం మొత్తం ఫస్ట్కి వచ్చేయండి. అలాగే మేము 3 సిసి కాపీ చేస్తాం. పేస్ట్ చేద్దాం. ఇలా పేస్ట్ ఉంటే ఐకాన్ ఉందా క్లిక్ చేసుకొని పేస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఎండ్ వరకు వస్తుంది. చూడండి ఎండ్ వరకు వస్తే ఓకే. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు సెట్టింగ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీకు హై డివైస్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే 10 పెట్టుకోండి. లో డివైస్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే 720 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. స్క్రీన్ మాత్రం టైం మాత్రం ఆఫ్ కానివ్వండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది.